దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. జీవితం అనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. రంగస్థలంలో నీవు నేను అందరం పాత్రధారులు మాత్రమే. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాళ్ళు మనతో ఉన్నారు. నవ్వడం మాత్రం నేర్చుకోండి, ఏడవడం మనతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. భార్యకు సేవ చేస్తున్నావు అంటే బానిసలా బతుకుతున్నాము అని కాదు, బంధానికి విలువ ఇస్తున్నాము అని అర్థం. భార్య అంటే అమ్మ తర్వాత అమ్మ మనకు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవాల్సిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కో మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కిందకి పడిపోయేలా చెయ్యవు. ఏబిసిడిలలో అన్ని అక్షరాలు వంగి ఉంటాయి, కానీ ఒక్క ఐ అక్షరం మాత్రం వంగదు. ఎందుకంటే ఐ అంటే నేను అనే అహం. తింటున్నంతసేపు విస్తరాకు అని, తిన్నాక ఎంగిలాకు అని అంటారు. నీతో అవసరం ఉన్నంతవరకే నీ విలువ. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. నచ్చని ప్రతి వారిని దూరం చేసుకుంటూ పోతే చివరికి లోకంలో మనకు నచ్చేవారంటూ ఎవరూ మిగలరు. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమను నువ్వు ఇతరుల నుంచి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుంచే ప్రారంభం కావాలి.